యాక్చువల్లీ నేను డైలీ చేసే వర్క్ ఏంటో మీకు చూపిస్తాను ఈరోజు. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా వర్క్ అనమాట. నేను ఏం పని చేస్తాను, ఎలా చేస్తాను అనేది. సో గైస్, ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, అక్కడ ఉండే ఆ ఫోల్ని తీసుకొని పోయి మనం ఆ బ్యాక్ సైడ్ ఉండే వ్యాన్కి ఎక్కించాలన్నమాట. ఇది టాటా ఇచ్చిన బులోరా కదన్న, అది బులోరాకి ఎక్కించాలన్నమాట. అదైతే చాలా బరువు ఉంది. చూద్దాం, ఒక 5 మంది 6 మంది వచ్చినాం మేము. మొత్తం అంతా పట్టుకొని పోయి దానికి ఎక్కిస్తాం అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సిమెంట్ ప్యాకెట్స్ అన్నీ వేరే ప్లేస్లో ఉన్నాయి. సో ఆ సిమెంట్ ప్యాకెట్స్ కూడా తీసుకొని రావాలి. కొన్ని షీట్లు వేసుకోవాలా. సో గైస్ 5 మెంబర్స్ అనుకున్నాం, బట్ 3 మెంబర్స్కే వేసేసింది. ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉందన్నమాట, అంతే. అన్న రెడీగా ఉన్నాడు అనమాట. సో గైస్ ఒక టాస్క్ అయిపోయింది. ఇంకా షీట్లు వేసుకోవాలి అండ్ సిమెంట్ వేసుకోవాలి. ఓకే, సో గైస్ మేము మళ్ళీ అయితే సిమెంట్ ప్యాకెట్ వేసుకొచ్చేపోతున్నాం అనమాట. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసి పాసిబుల్ ఉంటే తీస్తా, లేకపోతే ట్రై చేస్తా. ఓకే, సో గైస్ ఇది మా ఊర్లో ఉన్న పెట్రోల్ బంక్ అనమాట. మా ఊరు పెట్రోల్ బంక్కి స్ట్రైట్ ఆపోజిటే మా ఊరు పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట. సో నంద్యాల జిల్లా పోలీస్ స్టేషన్ ఇక్కడ. పూర గడబడి ఏం లేదంత డొల్ల లోపల మా పొగొట్టి మనల్ని. సో గైస్ ఇప్పుడైతే ఈ ప్యాకెట్లన్నీ వేసేసాం అనమాట. పోదాం ఇంకా వర్క్ దగ్గరికి. పోసినా ఆయిల్ పోసినా అని చెప్పు. ఆయిల్ పోసినట్టు ఆయిల్ పోసిన. సో గైస్ అన్న వచ్చేసి మా వీరేష్ అన్న అనమాట. సిమెంట్ ప్యాకెట్లు ఎత్తినాడు, సో అందుకట్లా అయినాడు అంతే. ఈ లడ్డు బాబు. సో అది మిల్లర్ అనమాట. ఇంకా స్టార్ట్ చేయాలి పని ఇప్పుడు. చూద్దాం ఎంత టైం అవుతుందో. సో గైస్ ఇదనమాట ఈరోజు మన పని వచ్చేసి బర్గర్లో షెడ్ వేయడం. బర్గర్లో షెడ్ కదా. సో గైస్ మన వర్క్ వచ్చేసి ఈరోజు బర్గర్లో షెడ్ వేయడం అనమాట. ఫ్లోరింగ్ మొత్తం అంతా లాగేదనమాట. సో చూపిస్తాను. ఎక్కడ పోయినా కూడా టీ ఈజ్ మ్యాండేటరీ అన్నమాట. సో గైస్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే 8:30కి స్టార్ట్ చేసింటే 2:30కి అయిపోయింది. సో ఇట్స్ టూ లాంగ్, లాగలేదన్నమాట. ఇంటికి వెళ్ళి తినాలి ఇంకా అంతే.
అండ్ ఫైనలీ గైస్ వర్క్ కనెక్షన్ ప్రాబ్లం. సో వర్క్ అయిపోగొట్టుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇంటికి వచ్చింటే ఇంకా మా అమ్మ రేపు తిరణాలి కదా, సో పూరి అండ్ దీన్ని అయితే మేము కుడాలో ఉంటాం, మరి మీరు ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వంకాయ కర్రీ అండ్ సాంబార్. ఓకే, ఫుల్గా లాగిచ్చేసి ఓ స్లీప్ వేద్దాం. సో గైస్ ఎప్పుడైనా వర్క్ కొంచెం తొందరగా కంప్లీట్ అయితే కన్నా నేను ఇంకా సుధాకర్ అన్న వాళ్ళ తోట దగ్గరికి అయితే వస్తానన్నమాట. సో అంటే ఇక్కడికి ఎందుకు వస్తానంటే నాకు ఇక్కడికి రావడం వల్ల కొంచెం పీస్ ఉంటుంది అనమాట, మంచిగా సైలెన్స్ ఉంటుంది బాగా. అండ్ అలాగే అన్న కొంచెం హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అనమాట కొంచెం. సో అందుకు అక్కడ ఉన్నాడు కదా అన్న, మొత్తం అంతా వాటర్ చేంజ్ చేస్తున్నాడు అనమాట, చిలకలు పెడుతున్నాడు. ఇది మొత్తం వచ్చేసి గుమ్మడికాయ చెట్టు అనమాట, పందరాకాయ చెట్టు గైస్, అది గుమ్మడికాయ చెట్టు కదా. నాకు కొంచెం పేర్లు గుర్తుండవు అనమాట, నాకు అంటే నేను మర్చిపోతుంటాను కొన్ని పేర్లు నాకు సరిగ్గా గుర్తుండవు. సో అన్నైతే ఇప్పుడు శనగకి ఇది నీళ్ళు పడుతున్నాడు అనమాట చిలకలు పెట్టి. సో ఇదంతా పైప్ లైన్. నేనైతే మీకు ఇప్పుడు ఆ చిలకలు కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే మోస్ట్లీ అందరికీ తెలుసు, బట్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి తెలియకోకుండా కానీ నేను చూపిస్తాను. మళ్ళీ చిలకలు అంటే మళ్ళీ బటర్ఫ్లైస్ అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు, అంత దూరం వెళ్ళొద్దు. సో గైస్ ఇవన్నమాట చిలకలు అంటే ఇవి. సో ఇప్పుడు అన్న వాటర్ వేసినప్పుడు మొత్తం ఇలా తిరుగుతూ ఇవి రన్ చేస్తాయన్నమాట, మొత్తం అంతా చుట్టూ పడతాయన్నమాట వాటర్. సో గైస్ కూల్ ది సన్సెట్ అనమాట. సో వచ్చేసి పందరాకాయ అనమాట, ఇట్లుంటాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి, ప్రెజెంట్ అయితే 4, 5 ఉన్నాయి అనమాట. 4 to 5 ఉన్నాయి. ఆ పూత కనపడుతుంది కదా ఒకటి, సో అవన్నీ అయితే పందరాకాయలు అవుతాయి అనమాట. సన్సెట్ కూడా అవుతుంది, అంటే సూర్యుడు మునిగిపోతున్నాడు అనమాట. ఇప్పుడు మునిగిపోయి మళ్ళీ పొద్దున వస్తాడు, అది అందరికీ తెలుసు. బట్ ఆయన నుంచి కూడా మనం ఒక లెసన్ నేర్చుకోవచ్చు తెలుసా, అంటే ఎవ్రీ ఎండ్ యాజ్ ఏ న్యూ బిగినింగ్ అనమాట. లైక్ ఎలా అంటే ఏదైతే ఒక ముగింపు ఉంటుందో, సో ఆ ముగింపు నుంచే కొత్త ప్రారంభం ఉంటుంది అనమాట. సో అది నేను ఎక్కువ నమ్ముతాను, అండ్ మీరు కూడా దీన్ని ట్రస్ట్ చేయండి. ఓకే, 2000 years later. సో గైస్ నేనైతే మన వెంకరెడ్డి స్వామి తిరునాలు కదా, వెంకరెడ్డి స్వామి గుడి చూపిస్తాను మీకు. మనోహర్ అన్న, సుధాకర్ అన్న అయితే నేను మీకు చూపిస్తాను అనమాట టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో, మా ఊరి టెంపుల్. సో ఇది గైస్ మా ఊరి టెంపుల్ మొత్తం. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం తక్కువ వచ్చినారనమాట. బట్ సండే రేపైతే ఎక్కువ మంది వస్తారు, క్రౌడ్ ఫుల్ ఉంటుంది. ఈరోజు స్టార్టింగ్ డే కదా, కొంచెం తక్కువ వస్తారు. ఏది తీసుకున్నా 100 రూపాయలేనంట, వచ్చి కొనుక్కోండి. క్యాపిల్ తిరణాల రేపైతే ఎక్కువ ఉంటారు గైస్, అట్లే మొత్తం పట్టదనమాట, ఈ ప్లేస్ మొత్తం అంతా పట్టదు. రేపు ఫుల్ ఎక్కువ ఉంటారు క్రౌడ్. సో ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారంటే.
నవీన్ నా డార్లింగ్, అంటే వినోద్ కూడా డార్లింగే. నవీన్, వెంకటేష్, ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను నేను, హరీష్, సుభాన్, ప్రభాకర్, ఏ మేరే జిగిరి దోస్తే, నా డిప్రెషన్ నుంచి మొత్తం అన్నిటికీ. సో ఇది మా బ్యాచ్ గైస్. ఎప్పటి నుంచి అంటే 6th నుంచి 10th వరకు అనమాట. మేమంతా కలిసి చదువుకున్నాం. So guys, I hope you enjoy this vlog. So like, share, comment and subscribe చేయండి. Okay.